వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన విలువైనటువంటి వస్తువుల నిమిత్తంగా అజాగ్రత్త పడడం వలన ఇబ్బందులు జరగడం, ఈరోజు పరిస్థితి అంతగా అనుకూలంగా లేని పరిస్థితుల వలన వ్యాపారపరంగా కానీ సామాజిక పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ స్థిమితం లేకుండా ఉండడం, ప్రతి చిన్న విషయంలోనూ కూడా టెన్షన్గా ఉండడం, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా జరగడం, వాహన ప్రమాదాలు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఆర్థిక నష్టాలు, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా ఆర్థిక ఇబ్బందులు పడడం, గృహ సంచారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనేకమైనటువంటి అనుమానాలు, అనేక రకాలైనటువంటి అపవాదులు అపచారాలు జరిగేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా అంటనట్లుగా వ్యవహరించేటటువంటి విధానం వలన ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి విధానంలో ఉంటుంది. పని చేయడంలో శ్రద్ధ పెట్టండి. చేస్తున్నటువంటి పనిని దైవభావంగా చేయడానికి ప్రయత్నం చేయండి. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ పై స్థాయి వ్యక్తులతోటి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారం అంతంత మాత్రంగా జరుగుతుంది. పైన ఉదాహరించినటువంటి వ్యాపారపరమైనటువంటి లక్షణాల్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క మాటలను పెడచెవిని పెట్టడం వలన ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి వారుగా ఉంటారు. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శ్రీ భూతనాథ దశకం అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని కానీ లేదా ఉదయకాలంలో శివాలయాన్ని, ఉదయకాలంలో విష్ణు దేవాలయాన్ని, సాయంత్రకాలంలో శివాలయాన్ని దర్శించుకోవడం వలన, అలాగే మన అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయాన్ని కూడా దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ